హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు అలసందల కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, అలాగే దీంట్లో 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే మనము మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. సో వీటన్నిటిని మనము బాగా మిక్సీ పట్టాలండి, మెత్తగా పేస్ట్ లాగా. సో ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా మనము మసాలా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత నేను ఇందులోకి పోపు దినుసులు వేసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. అవి బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకి 1 మీడియం సైజ్డ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నానండి. సో మనము ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనము ఈ కూరని చపాతీలోకి, రైస్లోకి, రాగి సంగట్లోకి ఎందులోకైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఈ స్టేజ్లోనే ఎందుకు సాల్ట్ యాడ్ చేస్తున్నానంటే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. సో మనము ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా మనం మసాలా యాడ్ చేసుకొని అలాగే కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా మసాలా ఇంకా వాటర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సో ఇక్కడ మనము ఈ స్టేజ్లోనే 2 మీడియం సైజ్డ్ టమాటాస్ని ఈ విధంగా కట్ చేసుకొని మనము అందులోకి యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు టమాటాస్ని ఇంకా మసాలాని బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. అంటే టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు. సో ఈ విధంగా మనము ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటాస్ బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనము ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకొని టమాటాస్ని కొంచెం స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి మనము గరిటెతో ఇలా అనగానే అవి స్మాష్ అయిపోతాయండి. సో ఈ విధంగా మనము చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ అలసందల్ని మనము బాగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము వాష్ చేసుకొని ఈ వాటర్ అన్నిటిని వంపేసుకొని ఆ గింజల్ని మనము కర్రీలో వేస్తామండి. సో ఈ విధంగా మనం వాష్ చేసుకొని ఇప్పుడు నేను ఆ వాటర్ అంతా వంపేసి ఆ గింజల్ని మాత్రం ఈ కర్రీలోకి యాడ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలా ఇంకా అలసందల్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మీకు కర్రీ ఎక్కువ పులుసు కావాలా లేదా లైట్గా ఉన్న చాలా అనుకునే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. అలసందలు ఇవి నేను పచ్చి అలసందలు తీసుకున్నాను కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి. సో ఈ విధంగా మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా చింతపండుని యాడ్ చేశానండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ప్రోటీన్ కూడా బాగుంటుంది కదా ఈ కర్రీలో, హెల్దీ కూడా.
సో ఇక్కడ చూసారు కదా, మన కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.